BFSSI స్కిల్లింగ్ బీటెక్ పట్టభద్రుల కోసం ప్రత్యేక ప్రోగ్రామ్ 4 నెలల శిక్షణ తర్వాత ప్లేస్మెంట్ BGCCలో యువతకు జాబ్స్ దక్కేలా చొరవ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు. ఏనాడైనా నేను అదికే ఉంటాను, ఇది శ్రీధర్ బాబు కొంత మంచి ఒక ఫ్యూచర్ దార్శనికత ఉన్నటువంటి లీడర్గా నేనైతే కొనియాడతాను. ఎందుకంటే KTR 10 ఏళ్ల కాలంలో ఐటీ మినిస్టర్ ఉన్నప్పుడు తాను ఊగదుంపుడు ప్రసంగాలతోటి ఏదో చేసినని చెప్పేసి అద్దాల బిల్డింగ్ కట్టేసి అదే డెవలప్మెంట్ అని చెప్పి చూపించాడు. కానీ వాస్తవంగా చెప్పాలంటే ఎప్పుడైనా కానీ నువ్వు అద్దాల మేడలు కట్టడమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా నీ ప్రయత్నాలు ఉంటే నువ్వు ఒక దార్శనికుగా ఒక మంచి లీడర్గా ఎదుగుతావు. కానీ KTR 10 ఏళ్ల కాలంలో ఇక్కడ బీటెక్ చదివినటువంటి యువతకు కానీ లేకపోతే డిగ్రీ చదివినటువంటి యువతకు కానీ ఉద్యోగాల కల్పన విషయంలో స్కిల్స్ను పెంచాలనే ఉద్దేశంతో ఏనాడు కూడా గత ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో ఒక్క స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా పెట్టలేదు. కనీసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ స్కిల్ డెవలప్ ప్రోగ్రామ్ కూడా పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉద్యోగాలు రావద్దని కంకణంతో ఉన్నారు ఈ కల్వకుంట్ల కాలకీయులు. సో ప్రస్తుతం BFSI స్కిల్లింగ్ ప్రోగ్రామ్ దాన్ని తీసుకొచ్చేసి 4 నెలల ప్రభుత్వ ఆధ్వర్యంలో 4 నెలలు ఆ స్కిల్ ప్రోగ్రామ్ ఇచ్చేసి వాళ్ళకు ఉపాధి అవకాశాలను కూడా ఇచ్చే విధంగా ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగా ఇది ఒక మంచి ప్రయత్నం. శ్రీధర్ బాబు గారు ఇలాంటి విషయాలను మీరు పకడ్బందీగా ప్రజలకు చేరవేసే విధంగా చెప్తే బాగుంటుంది. అది కూడా మరి సీఎం లెవెల్లో చేయాలంటే కష్టం. మీరు కూడా మీ ప్రొఫైల్ని బిల్డ్ చేసుకుంటే బాగుంటుంది. మీరు చేసేటువంటి పనులను ప్రజలకు చేరవేస్తే ఇక్కడ మీకు మంచి పేరు వస్తుంది. అదేవిధంగా యువతకు ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ పోయి వాళ్ళు అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. సో ఆ దిశగా మీ ప్రయత్నాలు ఉంటే బాగుంటుంది నా యొక్క అభిప్రాయం.